V10 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ సెంటర్ లో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు మరియు అవమానించే విధంగా మాట్లాడినందుకు బీజేపీ పార్టీ సస్పెండ్ చేస్తూ వెంటనే హోం మినిస్టర్ కు రాజీనామా చేయాలని చెప్పి అంబేద్కర్ మరియు దళిత సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అంబేద్కర్ కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ 18 డిగ్రీలు చదివిన ఏకైక వ్యక్తి, మరి ప్రపంచంలో ఆయన గొప్ప వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత. ఈరోజు భారతదేశంలో కాకుండా అదర్ స్టేట్ లో కూడా అతని విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్నటువంటి మహానుభావుడు అంబేద్కర్. ఆయన పైన వ్యాఖ్యలు చేయడం, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి హోమ్ మినిస్టర్ అంటే ప్రపంచంలో రెండో వ్యక్తి. మరి మన భారతదేశానికి బాధ్యరహితంగా పోస్టులో ఉండి కూడా అన్నిటంగా అంబేద్కర్ని విమర్శించే స్థాయిలో మాట్లాడడం జరిగింది. ఆయన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ హోమ్ మినిస్టర్కి కూడా రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి, అదేవిధంగా అంబేద్కర్ కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అంబేద్కర్ సంఘం నుంచి, మాల సంఘం నుంచి, ఎంఆర్పీఏ నుంచి, అన్ని దళిత సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు. మరి ఆయన చదివినని ఈ డిప్లొమాలు మరి ప్రపంచంలో ఎవరు చదవలేదు. 18 డిప్లొమాలు చదివిన ఏకైక వ్యక్తి ఆయన. మరి ఆయన మహానుభావుడు. మరి ప్రధానమంత్రి ఏమో దేవుడు అంటే, మరి ఈయనేమో ఏ దేవుడు కాకుండా అంబేద్కర్ ఎందుకు పిలుస్తారు? ఆ దేవుడిని స్మరిస్తే మీరు సర్కార్ ప్రాప్తి జరుగుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి ఆయనను ప్రపంచంలో మరి ఆయనకున్న విగ్రహాలు ఈ దేశంలో ఇక్కడే లేవు, ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. మరి అటువంటి వ్యక్తిని అవమానపరిచిన అమిత్ షాపై వెంటనే చర్య తీసుకోవాలి, బీజేపీ నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.